బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తులు చేస్తున్నారు. వీలైనంత త్వరగా టికెట్లు ఖరారు చేయాలని భావిస్తున్న నేపథ్యంలోనే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఖరారు చేయనున్న అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనున్నారు. మంగళవారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం లిస్టు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 80 మంది అభ్యర్థులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నాటి సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై చర్చించలేదని, నేటి సమావేశంలో ఆ 10 స్థానాలపై చర్చ జరుగుతుందని సమావేశం అందుతోంది. ఇక సమాచారం నేపథ్యంలో గత సమావేశంలో ఎల్బీనగర్, సూర్యాపేట, ఎల్లారెడ్డి, జూబ్లీహిల్స్ స్థానాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో మరో 30 స్థానాల్లో రీసర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఇక మైనంపల్లి హనుమంతరావు, వేముల వీరేశం, కసిరెడ్డి నారాయణ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరడంతో వీరు ఆశిస్తున్న స్థానాలపై కూడా నేటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు మిగిలిన అన్ని స్థానాలపై కూడా చర్చించి దాదాపుగా మొత్తం అభ్యర్థులు ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక జాబితా తయారీ తుది దశకు చేరుకోవడంతో ఆశావాహులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. సీనియర్ల ప్రసన్నం కోసం పడిగాపులు కాస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తులు చేస్తున్నారు. వీలైనంత త్వరగా టికెట్లు ఖరారు చేయాలని భావిస్తున్న నేపథ్యంలోనే సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంలో ఖరారు చేయనున్న అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనున్నారు. మంగళవారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం లిస్టు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 80 మంది అభ్యర్థులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నాటి సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై చర్చించలేదని, నేటి సమావేశంలో ఆ 10 స్థానాలపై చర్చ జరుగుతుందని సమాచారం అందుతోంది. ఇక గత సమావేశంలో ఎల్బీనగర్, సూర్యాపేట, ఎల్లారెడ్డి, జూబ్లీహిల్స్ స్థానాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో మరో 30 స్థానాల్లో రీసర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఇక మైనంపల్లి హనుమంతరావు, వేముల వీరేశం, కసిరెడ్డి నారాయణ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరడంతో వీరు ఆశిస్తున్న స్థానాలపై కూడా నేటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు మిగిలిన అన్ని స్థానాలపై కూడా చర్చించి దాదాపుగా మొత్తం అభ్యర్థులు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాబితా తయారీ తుది దశకు చేరుకోవడంతో ఆశావాహులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. సీనియర్ల ప్రసన్నం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.